అలాగే ఏబిఎంటీసీ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. ఈ వీడియో రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే, నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జెండా అనేటువంటి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో చాలా హాస్యాస్పదమైనటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయితే ఒక ఇద్దరు స్పీచ్ కోసం మాట్లాడుకుందాం. ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం సార్. విషయంలోకి వెళ్తే, మీరు నిన్న మాట్లాడుతూ చాలా ఉద్వేగంగా, చాలా ఉత్సాహంగా, ఉర్రే తొలగిస్తూ ఒక ప్రసంగాన్ని అయితే చేశారు. మాకు ఇదేం కొత్త కాదు. మీరు స్టేజ్ మీద ఊగడం, మీరు స్టేజ్ మీద అరవడం, మీ జుట్టుని ఇలా సవరివ్వడం, ఇవన్నీ మాకేం కొత్త కాదు. అయినప్పటికీ పాత చింతకాయ పచ్చడిలాగానే అనిపించింది మాకు మీ ప్రసంగం. అయితే ఈ ప్రసంగంలో నేను ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాను. ఏంటంటే, మొదటిది, మీ ప్రసంగం అంతా కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే మాట్లాడినట్టుగా ఉంది. రెండవది, జన సైనికుల్ని, జనసేన పార్టీని చాలా తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఫస్ట్ దానికోసం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి బాబాయిని మర్డర్ చేశాడు, చెల్లిని గోడకేసి కొట్టాడు, నాకు గుద్దలో గుణపం నింపాడు. ఏంటి సార్ ఇవన్నీ ప్రసంగాల్లో? మీరేం ప్రసంగం చేయాలో కూడా మీకు స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు రాసుకోరు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారు. ఈ చదివే స్క్రిప్ట్ అయినా కొంచెం హుందాతనంగా ఉండాలి కదా సార్. అరిచేయడం, గోలెట్టడం, కేకలేయడం, గుండెలు బాదుకోవడం, ఇది ఒక ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టిన లక్షణం అనుకుంటున్నారా మీరు? అంటే ఆ లక్షణం అయితే కాదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీని పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మిమ్మల్ని 2014 ఎన్నికల్లో మీ ప్రసంగాలు చూశాను నేను, 2019 ఎన్నికల్లో మీ ప్రసంగాలు చూశాను నేను, ఇప్పుడు 2024 కోసం మీరు మాట్లాడుతున్న ప్రసంగాలు చూశాను నేను. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని, జన సైనికులను కూడా. అంటే మీరు మాట్లాడినటువంటి మాట అంటే వెంటనే మర్చిపోతారా సార్ మీరు? నాకు అర్థం కాదు. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇంతకుముందు మనం ఏం మాట్లాడామనేది మర్చిపోతారా? లేకుంటే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేకపోవడం వల్ల, అంటే ఒక అడుగు సినిమాల్లో, ఒక అడుగు రాజకీయాల్లో వేయడం వల్ల మీకు అవగాహన లోపం వస్తూ ఉందా అనేది నాకు చిన్న డౌట్ అనుమానం ఉంది సార్. ఎందుకంటే నేను గతంలో చాలా చూసాను సార్ మీవి. అంటే ఈ ఒక్క సభ కోసం మాట్లాడలేదు సార్ నేను. ఏంటంటే గతంలో ఇంటర్మీడియట్లో బైపీసీ చదవని ఒకసారి అన్నారు, సిఈసీ చదవని ఒకసారి అన్నారు, ఆ తర్వాత ఎంపీసీ చదవని ఒకసారి. అంటే ఒక ఇంటర్మీడియట్ని 3 గ్రూపులు చదివిన ఏకైక నాయకుడు మీరు ఒక్కరే సార్ నాకు తెలిసి. అంటే ఇక్కడ మీ చదువు కోసం, మీ క్వాలిఫికేషన్ కోసం నేను మాట్లాడడానికి ఈ వీడియో చేయట్లేదు సార్. అంటే ఒకసారి ఇచ్చిన స్టేట్మెంటు, ఓహో మనం ఎంపీసీ చదవని చెప్పి మాట్లాడాం కదా, ఇవాళ మరలా ఇది అంటున్నాం కదా, రేపు పొద్దున్న ఇది పబ్లిక్లో వస్తుందేమో, అంటే ఇటువంటి అవగాహన ఉన్నదా అని అడుగుతున్నాను సార్. అయితే ఎందుకు ఇది మాట చెప్తా ఉన్నానంటే, 2014లో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి సార్. మీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండేది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండేవి, మీరు పార్టీ పెట్టినటువంటి విధానం, మీ సిద్ధాంతం ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి సార్. ఇది నేను కోపంతోటో లేకుంటే మీ మీద బాధతోటో నేను రికార్డ్ చేస్తున్న వీడియో కాదు సార్. అంటే మిమ్మల్ని మీకు గుర్తు చేయలేనటువంటి నా తాపత్రయం, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిమానిగా, హీరోగా ఉన్నప్పుడు మీ అభిమానిగా, మీ సినిమాలు చూసిన అభిమానిగా నేను చెప్తా ఉన్నాను సార్. ఎందుకని మీ అభిమాని అయ్యానో కూడా నాకు తెలియదు సార్. ఎందుకంటే అంత గొప్ప యాక్టింగ్ కూడా ఏం ఓడబుర్సేది ఏమి ఉండదు సార్ అక్కడ. అయితే విషయంలోకి వెళ్దాం, అది సెకండరీ టాపిక్. విషయంలోకి వెళ్దాం సార్. ఇప్పుడు మనకి 2014లో మీరు ప్రసారానికి వచ్చారు సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా పోటీ చేయలేదు సార్. కాబట్టి జన సైనికులందరూ కూడా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఆ మాటను తీసుకుని పాపం జన సైనికులంతా కూడా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. పాపం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 600 అబద్ధ హామీలు ఇచ్చాడు, ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఆఖరికి మేనిఫెస్టో డిలీట్ చేసుకుని పోయాడు. ఇది అడిగితే సుమారుగా ఇంకో సంవత్సరంలో ఎలక్షన్ వచ్చేదనిపించుకుని మీరు వచ్చారు సార్. మీరు వచ్చి మీ ఇష్టానుసారంగా ఊగి మరలా మీరు ప్రసంగాలు మొదలుపెట్టారు సార్. మీ ప్రసంగాలు ఏమంటారు? రే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నా తల్లిని అవమానించిన పార్టీ, మీ ఎంతో చూసేదాకా వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడారు సార్. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ మూమెంటు, ఆ కోపం, ఆ బాధ, ఆ ఉక్రోషం, ఆ అవమానం, ఇవన్నీ ఏమైపోయినాయి 2019 వచ్చేసరికి? ఇప్పుడు 2019 వచ్చేసరికి మేము అమ్మని తిట్టినటువంటి లోకేష్ మారిపోయాడా? లేకుంటే
మీ పార్టీని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు మారిపోయాడా, లేకుంటే మీ మద్దతుతో గెలిచిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలన్నీ మారిపోయాయా? ఏం మారిపోయిందని చెప్పి మరలా 2019లో ఇలా వెంపర్లాడి తెలుగుదేశం పార్టీని లోపాయకార ఒప్పందంతో విడిగా పోటీ చేసినట్టుగా పోటీ చేసి దానికి అధికారం ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు మీరు. కానీ ప్రజలంత అమాయకులు కాదు. మీరు పోటీ చేసిన 2 సీట్లలో కూడా ఓడించేశారు. అప్పుడు కూడా మీ ప్రసంగాలు చూశాను నేను. సముద్రం ఒకటి కాలి కింద సలాం కొట్టదు. ఇప్పుడు ఎవడు కాలు కింద సలాం కొడుతుంది? నిన్నటి ప్రసంగంలో కూడా చూశాను నేను. ఎవడికి తాకాటు పెట్టారు పార్టీని, ఎవరి దగ్గర బానిసత్వం చేస్తూ ఉన్నాం మనం. ఇది మర్చిపోయి సినిమాలో డైలాగులన్నీ కొడతా ఉంటే జన సైనికులు విజిల్స్ కొడతారేమో, ప్రజలు ఓట్లు వేయరు సార్. మీరు కొట్టే సినిమా డైలాగ్స్కి, మీరు చెప్పేటువంటి సినిమా డైలాగ్స్కి జన సైనికులు విజిల్స్ కొడతారేమో. మీ అభిమానిగా నేను కూడా విజిల్స్ కొడతాను, కానీ ఓట్లు వేయరు సార్. అంటే ఇది మీ ప్రసంగాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో కాదు సార్, మీ ప్రవర్తనను ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో. ఎందుకంటే 2014 మీకు మీ ప్రవర్తనకి, 2019లో మీ ప్రవర్తనకి, 2024 మీ ప్రవర్తనకి పొంతం లేకుండా పోయింది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకుందాం. 2014లో ఎన్నికలకు వచ్చాడు, ఆయన ఓడిపోయాడు. ఓకే, మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం అని దమ్ముగా నిలబడ్డాడు. 2019 ఎలక్షన్కి వచ్చాడు, నిలబడ్డాడు, గెలిచి చూపించాడు. మళ్ళీ 2024లో సిద్ధమని చెప్తా ఉన్నాడు. నేను చేసినటువంటి సంక్షేమం, నేను చేసినటువంటి అభివృద్ధిని ఇంట్లో ఉంటేనే ఓటేమని అడుగుతూ ఉన్నాడు. నేను మంచి చేశాను మీకు అని అనిపిస్తేనే ఓటేమని అడుగుతూ ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి చేయలేదు, ఇదిగో మనకి అన్యాయం చేశాడు, ఇది మంచి కాదు అని చెప్పి, ఇదిగో మన ఇంటింటికి రేషన్ తీసుకొచ్చాడు, ఇది మంచి పద్ధతి కాదు, ఇదిగో మన ఇంటింటికి పెన్షన్ తీసుకొస్తా ఉన్నాడు, ఇది మంచి పద్ధతి కాదు, ఇదిగో మన పిల్లలకి మంచి అవైలబుల్ స్కూల్స్ ఇచ్చాడు, అది మంచి పద్ధతి కాదు, శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా నాడు నేడు అనేటువంటి స్కీమ్తో అభివృద్ధి పదవులు నడిపించి పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇది మంచి పద్ధతి కాదు అని ఈ విధంగా అరుచుంటే బాగుండేది సార్. సముద్రం ఒకటి కింద తల వంచదు అంటే అర్థం ఉందా? మనం చేసేటువంటి పనులకి, మనం చెప్పేసేటువంటి మాటలకి అర్థం ఉందా? చెప్పాలి దమ్ముగా, ధైర్యంగా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమం కరెక్ట్ కాదు, అది నేను ఆపేస్తానని చెప్పే దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ ఇది మంచి పద్ధతి కాదు, ఈ సచివాలయ వ్యవస్థను పూర్తిగా తొలగిస్తాను నేను, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తొలగిస్తాను నేను, మరలా జనభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీలో తీసుకొస్తానని చెప్పే దమ్ముందా? అది చెప్పాలి కదా. అది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పెన్షన్ అందిస్తా ఉన్నాడు, ఇది తప్పుడు వ్యవహారం. ముసలివాళ్ళందరూ కూడా ఆటోలు ఎక్కి ఆ ఎండను పడి శుభ్రంగా పంచాయతీ దగ్గరకు వచ్చి రోజంతా వెయిట్ చేసి ఆ సన్నమాటలు ఇచ్చేటువంటి 3,000 పట్టుకుని వెళ్ళి ఆ ఆటో వరకు 1,000 రూపాయలు ఇచ్చి ఆ 2,000లో మరలా మీ ఖర్చులు చూసుకోండి అని చెప్పి దమ్ము ఉండాలి కదా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి పథకాలు మంచి కాదు, అవన్నింటినీ నేను రద్దు చేస్తాను, రైతు భరోసా పేరుతో రైతులకు ఇస్తున్నటువంటి ఆ ధనాన్ని నేను రద్దు చేస్తానని దమ్ముందా? అమ్మఒడి పేరుతో తల్లి అకౌంట్లో వేస్తున్న డబ్బులు అది కరెక్ట్ పద్ధతి కాదు, నేను రద్దు చేసేస్తాను దాన్ని అని చెప్పే దమ్ముందా? మీరు ఎలక్షన్కి వెళ్ళే ముందు మీరేం చేస్తారో చెప్పి ఎలక్షన్కి వెళ్ళాలి, కానీ చేసిన దాన్ని అభివృద్ధిని వదిలిపెట్టి, సంక్షేమాన్ని వదిలిపెట్టి, ఇప్పుడు నువ్వు దళితుల మీద దాడులు చేస్తున్నారని మాట్లాడావు. మరి దళితులు చేసినట్టు అభివృద్ధి కోసం కూడా మాట్లాడాలి కదా. చెల్లిని గోడకేసి కొట్టాడు అంటున్నావు, చెల్లి ఏం చేసిందో కూడా మాట్లాడాలి కదా. ఆయన కుటుంబ వ్యవహారాలు నీకు ఎందుకయ్యా? నీ కుటుంబమే సక్రమంగా ఏడ్చిందా? మన కుటుంబాలు సక్రమంగా ఏడితే పక్కోడి కుటుంబం కోసం మనం మాట్లాడాలి. గన్న పట్టుకుని మీడియా పాయింట్లు ముత్తిరిగినాడు ఎవడో. ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇవన్నీ టైం వేస్ట్ కబుర్లు ఇవన్నీ నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇలాంటి ఏదో కబురు చెప్పే ముందు అమ్మ జీవితం మాట్లాడాలన్న మూడు ఇంట్రెస్ట్ అన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి నీ ప్రసంగం గుర్తొస్తూ ఉంటే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి అభివృద్ధి కనపడట్లేదు అన్నప్పుడు
మరి ఆయన చేసినటువంటి సంక్షేమం కనపట్లేదు అన్నప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చేతితో డబ్బులు ఇస్తున్నాడు, వాటిని మనం రద్దు చేద్దాం, మనం వేరే ఏదో చెల్లివాడు అక్కడో ఇద్దామని చెప్పి ఎలక్షన్కి వచ్చి దమ్ముందా నీకు? అది లేదు మనకి. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తేనే ఓటేమన్నాడు, ఇది మంచి కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పేద్దాము మీ దగ్గర ఉన్నారని అడుగుతున్నాను నేను. మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ బిడ్డని ఆశీర్వదించండి, మీరు నాతో నడవండి అని చెప్పేటువంటి దమ్ముగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి అది మంచి కాదు, జగన్మోహన్ రెడ్డి చూడండి అమ్మఒడి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రైతు భరోసా మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ డెవలప్మెంట్ చేసేది మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు చదివిస్తారు అన్నాడు, పేద పిల్లలు అది మంచిది కాదు, పేద పిల్లలు తెలుగు మీడియంలో చదవాలి, మా పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ఎలక్షన్కి వచ్చే దమ్ముందా పవన్ కళ్యాణ్ గారు? మీకు దమ్ముంటే యూ క్యారీ ఆన్, వెళ్ళండి ఎలక్షన్కి, ప్రజలే బుద్ధి చెప్తారు. జనసేన పార్టీ కోసం ఇక సెకండ్ టాపిక్లోకి వెళ్తే జన సైనికుల కోసం మాట్లాడుతున్నాడు ఈయన. మన దగ్గర 10 నుంచి 1000 నుంచి 800 మంది పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి 10 నుంచి 800 మంది కార్యకర్తలు మనకున్నారా అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఏం తెలుసా జన సైనికుల కోసం నీకు? నువ్వు జనాల్లోకి వచ్చి జన సైనికులతో పాటు తిరుగుంటే నీకు తెలిసేది కదా జన సైనికుల యొక్క కష్టం. నీ పార్టీ 130 స్థానాల్లో పోటీ చేశావు, రాజోల్లో మాత్రం నీ పార్టీ గెలిచిందంటే జన సైనికులు ఎంత కష్టం ఓడ్చారో, అక్కడ ఎంత చెమట ఓడ్చారో తెలుసా నీకు? తాపీ మేస్తులు కూడా ఇంట్లో డబ్బులు పట్టుకొచ్చి పార్టీ కోసం ఖర్చు పెట్టేటువంటి కార్యకర్తలు తెలుసా నీకు? భోజనాలు పెట్టగలరని అడుగుతా ఉన్నావా? నీవు బానిసత్వం చేస్తూనే ఉన్నావు, చంద్రబాబు నాయుడు చేయి. ఎందుకు కార్యకర్తలు అంత తక్కువ చేసి మాట్లాడడం? ఇవాళ దళిత కాన్స్టిట్యూన్సీలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని పాడైపోయిన దళిత నాయకులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు నీ పార్టీ కోసం? ఇవాళ కాపు సామాజిక వర్గంలో ఎంతోమంది నాయకులు ఎకరాలు భూములు అమ్ముకుని నీ పార్టీని ఈ 10 సంవత్సరాల నుంచి పోషించిన నాయకులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ప్యాకేజీ కోసం వాడికి పార్టీని తాకాడు పెట్టి కేవలం 24 సీట్లు మాత్రం నువ్వు తీసుకుని ఇవాళ జన సైనికుల్ని, కాపు సోదరుని, కాపు సామాజిక వర్గాన్ని అవమానించింది నీవు పవన్ కళ్యాణ్. మీరు మరలా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడడం, నీ పార్టీ కోసం ఎకరాలు భూములు అమ్ముకున్న వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఉన్న ఆస్తులు అమ్ముకుని రోడ్ల మీద పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. కన్నీళ్లు కార్చినటువంటి వేరే మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈ ఆడబిడ్డలు ఉసురు తగలకపోదు మీకు. ఒక రాజకీయ సభలో మాట్లాడినప్పుడు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీకు నేను ఈ హామీ ఇస్తా ఉన్నాను, మీ కొరకు నన్ను అధికారంలోకి తీసుకురండి, నేను మీ కొరకు ఈ పని చేస్తాను, నన్ను అధికారంలోకి తీసుకురండి, ఈ ఉమ్మడి అభ్యర్థత్వాన్ని బలపరచండి, నేను మీకు ఈ సంక్షేమం చేస్తాను, ఈ అభివృద్ధి చేస్తాను, ఇది కదా మాట్లాడాలి. ఇది మానేసి జగన్మోహన్ రెడ్డి బాబాయి గొడ్లో గోడకేసుకుంటాడు, నా గుర్తులో గుణపొందింపాడు. ఏంది పవన్ కళ్యాణ్ గారు ఇది? కొంచెం పరిణితి చెందినటువంటి రాజకీయాలు చేయమని కోరుకుంటూ నేను మీ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. ఖచ్చితంగా మరొక వీడియో చంద్రబాబు నాయుడు ప్రసంగం మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.